పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన చిలకానగర్ మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని బీరప్పగడ్డ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనగర్ కాలనీలో కమిటీ హాల్ నిర్మాణానికి, బాలాజీ ఎంక్లేవ్ లో ఓపెన్ పార్క్ ని, కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టనున్న పనులను ప్రారంభించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెంబర్షిప్ అంటే ఇది ఒక ఫారెస్ట్ ఆల్మోస్ట్ దీని మీద క్యారమ్ బోర్డు వాళ్ళు తీసుకునే చాలుకోవడానికి, లేకపోతే చెస్ బోర్డు తీసుకునే చాలుకోవడానికి ఇదంతా చేస్తాం. దీంట్లో మళ్ళీ ఏం చేస్తామంటే రౌండ్ ఒకటి గజబోర్డు షెడ్యూల్ ఏర్పడి ఇదరా ఓకేనా? ఒక్క నిమిషం. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం, బండారి లక్ష్మారెడ్డి అన్న నాయకత్వం. యూత్ అంటారు, యూత్ లేదు. సార్ ఒక్కసారి మీరు వాడే లాస్ట్ పడతారు, పేపర్లోకి వచ్చి ఫోటో పడుతుంది, పేపర్కి వచ్చి ఫోటో పడుతుంది. బిజినెస్ పెట్టండి, సక్సెస్ అయిపోయింది. బిజినెస్ అది అవునే చాలా ప్రెసిడెంట్ సీనియర్ కాలని గట్టికున్నాడే అన్ని రకాలుగా. ఓకే, రెడీ సార్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. సంబంధం లేదు. ఈ స్టాంప్ వాటర్ డ్రైన్ తీసుకొచ్చే బాధ్యత అది ఎన్హాన్స్మెంట్ కూడా సురేష్. సో అందరికీ వినవించేది ఏంటంటే కాలనీకి తొలిసి అంటే ఇప్పుడు నేను అధ్యక్షుడైన ఈ ఎలక్ట్రిసిటీ అన్న ఎలక్ట్రిసిటీ గురించి మా వాళ్ళందరికీ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ ఏమైందంటే పవర్ జనరేషన్ ఎక్కువ చేయడానికి కొంచెం త్రీ ఫేస్ వేసుకోవడానికి అండ్ మనకు ఉన్న ఫౌండేషన్ ఏంటి నేను పనిచేస్తాను ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి అందరం కూడా బాగా ఇలాంటి వ్యక్తి మన కలకాలం మనకు తొలిపౌరుడుగా ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ మా కాలనీ ఆల్వేస్ బండారి లక్ష్మారెడ్డికి సపోర్ట్ చేస్తూ మరి వారితో పన్ను తీసుకొని మన కాలనీ ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్తూ మీ అందరి సహకారం ఇట్లనే ఎప్పుడు వస్తూ మరి మా కాలనీని దీవించి మరి అగ్రభాగాన మోడల్ కాలనీగా నిలబెట్టాలని కోరుచు. థ్యాంక్ యూ సో మచ్ బండారి లక్ష్మారెడ్డి. ముఖ్యంగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ బీరప్పగడ్డలో ఈరోజు సుమారు 76 లక్షలతోటి 67 lakhs తోటి ఏదైతే కమ్యూనిటీ హాల్ అలాగనే పార్క్ ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేయడం జరిగింది, ఒకటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ పోయినా కూడా
అంటే మన కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి పనులన్నీ కూడా ప్రతి డివిజన్లో కూడా చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా ముంగట చేస్తాను నేను. ముఖ్యంగా ఏంటంటే మీకు దీనికంటే ఎక్కువ మనకు హెచ్ఎంటీ చెరువు ఏదైతే ఉందో ఈ చిల్కనగర్ వాసులందరికీ కూడా మంచిది అది. ఎందుకంటే ఆ దోమల వల్లనే ఈ ఏరియా అంతా ప్రాబ్లం ఉండేది. మొన్ననే దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. మళ్ళీ చిల్కనగర్ ఏదైతే ఇటు పాటు ఉందో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టి ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం అనుకుంటున్నాను హెచ్ఎంటీ చెరువు మీద. అయితే అట్లే పోతే మీకు తెలుసు ఉప్పల్ నల్ల చెరువు కూడా ఏ రకంగా బ్యూటిఫికేషన్ అవుతుందో అంతకంటే ఇక్కడ బాగా అవుతుంది హెచ్ఎంటీ చెరువు కూడా. అట్లే మీకు అప్సు కూడా ఏదైతే రామంతపూర్ పెద్ద చెరువు, అట్లే కాప్రా లేక్ అది కూడా, దాంతోపాటు ఇంకా 2 చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి, అన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇంకా 2 చెరువులు ఉన్నాయి. ఒకటి రామంతపూర్ చిన్న చెరువు, ఒకటి పటేల్ కుంట చెరువు. ఈ 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 కూడా సీఎం గారితో మాట్లాడి డెఫినెట్గా అవి కూడా తీసుకొస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే ఉప్పల్ డిగ్రీ కాలేజ్ ఒకటి స్కూల్లో నడుస్తూ ఉంది. అది కూడా సీఎం గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది మొన్న కూడా వచ్చినప్పుడు సీఎం గారు. ఇప్పుడు మాత్రం ఈ అసెంబ్లీ సెషన్లో నడుస్తున్నప్పుడు అది కూడా తీసుకొస్తాను. అలాగనే 100 బెడ్ హాస్పిటల్ మీ అందరికి కూడా ఐడియా ఉంది. అది కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది, పని నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఇయర్కి మనకు అందుబాటులో వస్తుంది. మనకు చిల్కానగర్ సైడ్ సోదరులందరూ కూడా ఆ హాస్పిటల్ దగ్గరనే అవుతుంది. హార్డ్లీ తిప్పి కొడితే 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. కాబట్టి మన వాళ్ళకి అందరు కూడా సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మల్లాపూర్ మెయిన్ రోడ్ మీద పెట్టడం జరిగింది. అంటే ఎందుకంటే అది సెంటర్లో ఉంటుందనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. ఈ డెవలప్మెంట్ విషయాలు వస్తే రోడ్లు, డ్రైన్లు ఇట్లాంటి అన్నీ కూడా చేస్తూ నేను ఇంకా సోషల్ వర్క్ ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరినీ టేక్ కేర్ చేయడము, కాలేజీలు, స్కూళ్ళు సీట్లు ఇప్పించడము, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించడము, మెడిసిన్ ఎవరికైతే ఎంబీబీఎస్, బీడీఎస్ వస్తుందో వాళ్ళు ర్యాంక్ వాళ్ళది బాధ్యత, ఫీజు నాదని ఆ స్లోగన్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఫీజులు కట్టడం జరుగుతూ ఉంది. మొన్న గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మౌలాలి హౌసింగ్ బోర్డుకి వచ్చిన గవర్నర్ తనతో కూడా చెక్కులు ఇప్పించడం జరిగింది స్టూడెంట్స్కి. అట్లే మన కాలనీలో ఎవరికి వచ్చినా కూడా దయచేసి కాలనీ సోదరులందరూ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి ర్యాంక్ వస్తే వాళ్ళు నా దగ్గర పంపించండి, వాళ్ళందరి ఫీజులు కట్టే బాధ్యత నాది. అట్లా డెవలప్మెంటే కాకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే నాకు భారీ మెజార్టీతో గెలిపించారు చిల్కనగర్ సోదరులు. ఈ కాలనీ సోదరులు అయితే 100% వాళ్ళంటే భుజాల మీద వేసుకొని పనిచేసారు నాకు అందరు కూడా. కాబట్టి అందుగురించే ఇంత కష్టపడి వాళ్ళందరికీ ఏ పని కావాలన్నా చేస్తాను నేను. డెఫినెట్గా ఇంకేమైనా అవసరాలు ఉంటే కూడా డెఫినెట్గా అటెండ్ 24 గంటలు మీకు అవైలబిలిటీ పనిచేస్తాను చెప్పుకోండి. మరి ఈరోజు చిల్కానగర్ పాత చిల్కానగర్ డివిజన్ ఏదైతే మరి చిల్కానగర్ డివిజన్ బీరప్పగడ్డ డివిజన్గా మరి 2 డివిజన్లు అయింది. మరి ఈరోజు బీరప్పగడ్డ డివిజన్కి సంబంధించిన పార్టులో ఇటు బీరప్పగడ్డ కానివ్వండి, ఇటు కాలనీస్లో కానివ్వండి 67 లక్షల రూపాయలతోటి మరి వివిధ కాలనీల అటు అంబేద్కర్ నగర్లో, అటు శ్రీనగర్ కాలనీలో 2 కమ్యూనిటీ హాల్స్, మరి అదేవిధంగా మరి బాలాజీ ఎన్క్లేవ్లో మరి ఒక పార్క్ని, మరి అదే కంప్లీట్ అయిపోయిన పార్క్ని, మరి అదేవిధంగా మరి బాలాజీ ఎన్క్లేవ్ సాయిరామ్ నగర్ కాలనీలో అడిషనల్ టాయిలెట్స్ గురించి 67 లక్షల రూపాయలతోటి ఈరోజు మరి ముఖ్య అతిథులుగా మరి అభివృద్ధి ప్రదాత, మరి అభివృద్ధి దాత, మరి అభివృద్ధికే ఆదర్శంగా నిలిచిన మరి అభివృద్ధి అంటే బండారా మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యే గారు నోటితోటి ఒక కాలనీలో చెప్పినారు, చిల్కానగర్ డివిజన్లో కొట్టినన్ని కొబ్బరికాయలు అభివృద్ధి గురించి ఏ డివిజన్లో కొట్టలేదని చెప్పేసి వారు చిల్కానగర్ డివిజన్కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినారు. నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా కేవలం మరి కాలనీలో ఉన్న అసోసియేషన్స్, మరి మా కోట్లేసి గెలిపించిన మరి ప్రజలకి మరి అందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి, ఎంత చేసినా కూడా ఇంకా కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు శ్రీనగర్ కాలనీలో మరి కొబ్బరికాయ కొట్టేటప్పుడు చెప్తా ఉన్నారు, ఈ రోడ్లు ఏవో కొంచెం మంచిగా కనిపిస్తలేవు, ఇవన్నిటిని కూడా ఎస్టిమేట్ పెట్టండి, ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజులలో శాంక్షన్లు తెచ్చే బాధ్యత నాది అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఎలాగైతే సేవా కార్యక్రమాలలో ర్యాంకు మీది ఫీజు మాది అని చెప్పినట్టు మరి మీరు ఖాళీ ప్రపోజల్స్ పెట్టి తీసుకొని రండి, ఎస్టిమేషన్ తయారు చేసుకొని తీసుకొని రండి, నేను శాంక్షన్స్ ఇప్పిస్తానని చెప్పేసి మరి రాజకీయ నాయకులకు, మా అందరికీ కార్పొరేటర్లకు, ఎక్స్ కార్పొరేటర్లు అందరికీ కూడా వారు మరి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బాలాజీ ఎన్క్లేవ్లో అడిషనల్ టాయిలెట్స్ గురించి 11 లక్షలు, మరి ఏదైతే అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ గురించి 26 లక్షల మరి 75,000 రూపాయలతోటి గ్రౌండ్ ఫ్లోరు
మరి కమ్యూనిటీ హాల్ గురించి అంబేద్కర్ నగర్ ఎస్టీ బస్తీలో అక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా శ్రీనగర్ కాలనీలో 16,50,000 రూపాయలతోటి మరి ఫస్ట్ ఫ్లోర్ కమ్యూనిటీ హాల్ గురించి మరి అక్కడ కూడా మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి బాలాజీ ఎన్క్లేవ్లో మీరు ఈ పార్క్ చూసినట్టయితే మరి ఎదురుగా రమణాన బిల్డింగ్ ఉన్నది. మరి రమణాన బిల్డింగ్లో నేను కార్పొరేటర్ కూడా మరి వారి బిల్డింగ్లోనే వారి గ్రౌండ్ ఫ్లోర్లో కింద ఏదైతే సెల్లార్ ఉందో అక్కడే కాలనీ అసోసియేషన్స్ మీటింగ్ పెట్టి కార్పొరేటర్ అయినాను. మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్లో కూడా అక్కడే అందరినీ కూడా